ఎన్ని సంవత్సరాలు అయింది అదంతా తీసి? 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎవరు తీలే. ఈ రోజే గోపాల్ రవి చెప్తున్నాడు. మేడం వచ్చారు 5 నెలలు అంటే ఊరికి వచ్చి కాదు మేడం 2 నెలలు అడిగింది చేస్తానంటారా? ఎన్నిసార్లు మీకు ఫోన్ చేశాను? ఆల్రెడీ మాట్లాడాను మేడం. ఎన్నిసార్లు ఫోన్ చేశాను? లైన్మెన్తో వాటర్ లైన్మెన్తో మాట్లాడాను. మేడం నా ఇంటి పక్కన ట్యాంకర్. మీరు ఒక పని చేయండి, మీరు మంత్లీ వన్స్ ఏదైనా జనరల్ గా మీటింగ్ పెట్టుకుంటే అందరూ వస్తారు. కృష్ణమ్మ పోతే మొత్తం గ్రామమే క్లీన్ అయిపోతుందా అంటే కాదు. కొద్ది వరకు అట్లీస్ట్ 1%, 2%, 5% వరకు అయినా క్లీన్ చేస్తూ, దానికంటే ముఖ్యం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. మెయిన్ గా మనం వెళ్ళి క్లీన్ చేస్తే అది అప్పటికే అయిపోతుంది. బట్ ప్రజల్లో ఎప్పుడైతే మనం చైతన్యం తీసుకొచ్చామో వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చి మా ఏరియా బాగుండాలి అని చెప్పి వాళ్ళు చేయాలి. లేదంటే అధికారులతో వాళ్ళు చేయించగలిగేంత చైతన్యం వస్తే చాలు, ఆటోమేటిక్ గా ఆ వార్డు బాగుంటది, ఆ గ్రామం ఏరియా మొత్తం బాగుంటది. ఇదే మెయిన్ కాన్సెప్ట్ మాది. జస్ట్ తీసి పక్కన పెట్టేసి కవర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇట్లా పోతారు. అది ఊరు బయట కానీ ఒకటి ఇక్కడ మళ్ళీ సెక్రటరీ మీరేనా? మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 4 months అయింది. మళ్ళీ ఇంతకుముందు సెక్రటరీ ఏమో ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు 5 years అయిందంట ఇది క్లీన్ చేసి. సార్ మీరు వచ్చి 4 months అయింది అంటున్నారు కదా, ఎన్నిసార్లు చెప్తారు సార్ డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్? ఫస్ట్ టైం అంటే 4 నెలలకు ఒకసారి చేయించాలా లేకుంటే ఎన్ని నెలలకు ఒకసారి చేయించాలి సార్? గ్రామస్తుల దగ్గర ఎక్కడైనా విచారించారా సార్ ఎప్పుడైనా డ్రైనేజీలు చేస్తున్నారా లేదా ఏం కంటదా? మరి ఇప్పుడు సార్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో గ్రామస్తులే చెప్తున్నారు కదా సార్ 5 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు తీయలేదని చెప్పేసి. మీరు వచ్చిన తర్వాత అయినా ఇనిషియేట్ తీసుకొని డైలీ నాకు తెలిసి ఇలాగే వెళ్తుంటారు. ఇక్కడ సచివాలయం లోపలికే మళ్ళీ ఇట్లే వెళ్తుంటారు కాబట్టి మీరు చూసిండాల్సింది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఇది ప్రతి ఒక్కరము, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. వాళ్ళతో గవర్నమెంట్ ఉద్యోగస్తులతో మనం వర్క్ చేయించుకోవాలి. మనం మెయిన్గా ఎడ్యుకేట్ అంటే మనము ఉత్సాహంగా వాళ్ళతో పని చేయించుకుంటేనే చేస్తారు. లేదులే వాళ్ళు చేస్తారంటే ఇంకా అట్లాగే ఉంటుంది. ఏం పెద్దయినా రోజు మన ఇల్లు క్లీన్ చేస్తేనే కదా బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అట్లా మన గ్రామము మన వీధి క్లీన్ ఉంటే మనం హ్యాపీగా మనము ఇక్కడ ఒకటే ఏకైక లక్ష్యం ఏం పెట్టుకోవాలంటే మన వీధి మన గ్రామము పరిశుభ్రంగా ఉండాలి. మనకి అవార్డులు కూడా ఇస్తారు. బాగా నీట్గా ఉందనుకో సెంట్రల్ నుంచి కూడా అవార్డు ఇస్తారు. అంటే మీరందరూ కలిసికట్టుగా ఇక్కడ ఎవరో మేము వచ్చి చేసినంత మాత్రాన కాదు, మీరంతా కలిసికట్టుగా రావాలి. ముందు మీకు ఎవరైనా చేయకపోతే ఇక్కడ గ్రామస్తులు మీరు సచివాలయం సిబ్బందికి బ్లాక్ అయినా సార్ అవి తీపిచ్చి ఇంకా కొన్ని ఉండే ఇంకా కొన్ని నీళ్ళలో పార్ల పిల్లలు అట్లా గలీజ్ అవతల సైడ్ బ్యాక్ సైడ్ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ అక్కడ మేము ఎమ్మెల్యే గారు మేమందరం ఇంతకు ముందు వచ్చాము, ఐ థింక్ ఒక 6 months బ్యాక్ అనుకుంటాము. అక్కడ చాలా దారుణంగా ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి. అంటే సార్ ఊర్లో వచ్చలేదు మేడం ఇక్కడికి మనకి ఒకసారి గ్రామస్తులు ఉండేరా పెద్దయినా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సెక్రటరీ వాళ్ళు వస్తున్నారా లేదా డైలీ మీ బాధ్యత అనమాట.
మీరు మాట్లాడాలి, క్లీన్ అండ్ గ్రీన్ చేయించుకోవాలా. తర్వాత అదే విధంగా ఈ మొత్తం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పౌడర్ వేయాలి. వేస్తే ఎటువంటి దోమలు రాకుండా ఉంటాయి. ఏం పెద్ద అయినా ఈసారి నుంచి చేపిస్తారు కదా, మీరు చేపించాలా వెళ్తారు వర్కర్స్ కదా. పరిశుభ్రత బాగుంటే కృష్ణమ్మ ఆధ్వర్యంలో 15 రోజులకు ఒకసారి పెట్టుకున్నాం ప్రతి విలేజ్ ఒక రోజు. మీరు అట్లా కాదు, మీరు ఎడ్యుకేట్ చేయాలి కాదన్నా. మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని వచ్చాం మీ ఊరికి. మీరు కూడా ఒక చేస్తే బాగుంటుంది అంతే కదా. మీ ఊరికి వచ్చినప్పుడు మీరు కూడా ఒక చేస్తే ఇది సేవా కార్యక్రమం అన్నమాట. ఎక్కడ ఎందుకంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు, దానివల్ల జబ్బులు కూడా రావు అనమాట. ఇప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్స్ అన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు మీ బాధ్యత అన్న, ఇవి క్లీన్ చేయించే బాధ్యత మీది. పంచాయత్ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి మీరు గట్టిగా మాట్లాడాలి. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేయాలనేది మీరు చెప్పాలి. మీరు ఎంత ఎడ్యుకేట్ అయితే అంత మంచిది. ఇది స్వచ్ఛంగా సపరేట్ గా మేము కృష్ణమ్మ యూత్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అడిగాం మేము ఎంపీడీఓ గారికి కూడా. యాక్చువల్ గా పంచాయత్ సెక్రటరీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పాము, కానీ మళ్ళీ వాళ్ళ ఇష్టం. మేము రిక్వెస్ట్ చేసాం, ఎంపీడీఓ గారిని రిక్వెస్ట్ చేసాము సచివాలయ సిబ్బందిని అదేవిధంగా శానిటరీ వాళ్ళని పంపించండి అని. బట్ శానిటరీ వాళ్ళు మాత్రమే వచ్చారు, సచివాలయ సిబ్బంది వచ్చారు కాబట్టి కసుడు పిద్దాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేద్దాం. అన్ని స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా వచ్చి వాళ్ళ గ్రామస్తులతో అందరితో మాట్లాడుతూ ఉండాలి. ఏం సమస్యలు అధికారులు మీరు ప్రజల కోసం పనిచేసి, మీరు కానీ రాజకీయ నాయకులుగా మేము కానీ మనమందరం ప్రజలకు బాధ్యతలుగా ఉంటాము. వాళ్ళ కోసమే కదా మనం చేయాలి. ఈరోజు మనం జీతభత్యాలు తీసుకుంటున్నారంటే పన్ను నుంచే కదా వచ్చేది. కాబట్టి దయచేసి మా మాటలు తప్పగా అర్థం చేసుకోవద్దండి. మీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. రండి తీసుకోండి.